కేసరి న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న మెదక్ జిల్లా టెక్మాల్ మండలం సూరంపల్లి గ్రామం. సీసీ రోడ్లు మంచినీటి సమస్యలు తీరాయని గ్రామస్తుల హర్షం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లోని దంతాలపల్లి గొర్రెల పెంపకందారుల ఆందోళన. రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుండి 21,000 నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. దేశంలో మహిళల భద్రతకు యువతి సాహస యాత్ర. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర. కర్నూలు జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటన. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని రాతి నీళ్లతో కూడిన సూరంపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల తర్వాత మురికి కాల్వల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో సూరంపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. గ్రామ సర్పంచ్ చొరవతో ప్రత్యేక పైపు లైన్ల ద్వారా మురికి నీటిని గ్రామం నుంచి బయటకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయని, సీసీ రోడ్లు, మంచినీటి సమస్యలు అన్ని తీరుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కట్టిస్తున్నాడు, మోర్లు కట్టిస్తుంది. ఏ పని అబద్ధం మాట్లాడమంటే ఎట్లా మాట్లాడమంటారు? ఒకటి మా అబద్ధం కాదు, చేసిన పని చెప్పాలి. ఈ సర్పంచ్ నుంచి ఊరికి వెళ్ళిపోయి చిన్న సర్పంచులు అంతా మొత్తం కానీ ఆయన ఒక పైస ముట్టాడు. ఆయన దేవుడి నుంచి ఇప్పుడు చేసి రోజులు మోపించాడు, మోరు తీపించాడు, వాటర్ నీళ్ళు వస్తాడు ఇంటింటికి. ఇంకా కొత్త మరి మోరు పైపు లేపిస్తాడట. అని మంచిగా చేస్తాడు. సర్పంచ్ చేసే పని మంచిగానే ఉంది, బాగానే అన్ని మంచిగా. రోడ్లు కూడా సౌకర్యం మంచిగానే ఉంది. అప్పుడు సర్పంచ్ల కన్నా ఈ సర్పంచ్ మాత్రం సూపర్గా చేసింది. రోడ్లు మంచిగా చేపిస్తాడు, గల్లి గల్లికి. నల్లలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే అన్నీ మంచిగానే ఉన్నాయి సౌకర్యం అన్నీ. నేను అట్టిస్తుంది 20 ఏళ్ళకు అని చూస్తున్నా, ఏ సర్పంచ్ కూడా ఏం చేయలేదు. ఈ సర్పంచ్ మాత్రం మంచిగానే చేసింది. పెన్షన్ కూడా ఇప్పించుడు, ఎవరికైనా ఆపదస్తు కూడా మంచిగా అందరికీ. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ రాజవర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్ధన్, అంగన్వాడీ టీచర్లు బాలసుధ తదితరులు పాల్గొన్నారు. మన కేసీఆర్ వచ్చినాక మనకు ఎంతో మేలుగా ప్రతి దానిలో కూడా మనకు మేలు చేస్తున్నాడు. మన ప్రెగ్నెంట్ ఉన్నలు, డెలివరీ అయిన వాళ్ళకు కూడా, మగపిల్లగాడు ఉన్న వాళ్ళకు 13,000, ఆడపిల్ల ఉన్న వాళ్ళకు 14,000 ఇట్లా ఇవ్వడం మన కేసీఆర్ కిట్టు. మన కేసీఆర్ గారు మన కేసీఆర్ గారికి మనము ఎన్ని చేసినా రుణపడి ఉంటాం. మన కేసీఆర్ గారికి మనము కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ దేశంలో లేని విధంగా బతుకమ్మ చీరల పండుగ 4వ సంవత్సరం ఈ సంవత్సరంలో ప్రతి మహిళకు ఒక చీర ఉండాలనే ఉద్దేశంతో
ప్రతి దసరా ముందు చీరల పంపిణీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో మన రాష్ట్రానికి సాటి లేని ఏ రాష్ట్రం కూడా లేదు. మన రాష్ట్రమే సాటి. అటువంటి మంచి మంచి పథకాలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు చెప్పుకుంటూ పోతే కనీసం ఒక 30-40 ఐటమ్స్ వరుసగా ఈ విధంగా చేసి కేసీఆర్ రుణం వచ్చే జన్మలు కూడా మనం తీసుకోలేనని సంక్షేమ పథకాలు స్థాపించి మన గ్రామ అభివృద్ధికి, మన గ్రామానికి, మన గ్రామ యువకులకు కూడా చాలా ఆదర్శంగా నిలిచి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు సాగిస్తున్న కేసీఆర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడ్పల్లి 150వ డివిజన్లో ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను కార్పొరేటర్ ఆకుల రూప మహిళలకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అందించిన బతుకమ్మ చీర స్వయంగా ఆమె ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ బతుకమ్మ పండుగ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం చైర్మన్ సి సంతోష్ యాదవ్, తెరాస నేతలు శంకర్, వాజిద్, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మారేడుపల్లిలోని గవర్నమెంట్ స్కూల్లో ఇవాళ బతుకమ్మ చీరలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మహిళలు ఎంతో ఆనందంగా ఉంది. మహిళలని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన బతుకమ్మని తెలంగాణ స్టేట్ ఫెస్టివల్లో చేర్చడంతో పాటు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆ బతుకమ్మకి కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాలన్న ఉద్దేశంతో బతుకమ్మకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ చీరలు కట్టుకునే విధంగా చీరలు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చీరలు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. మహిళలు కూడా అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వము ఉన్నదే మహిళల అభివృద్ధి కోసమని పాటుపడుతుంది. మన తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయేంత వరకు కూడా అన్ని విధాలా మన తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తర్వాత గర్భిణీ స్త్రీ కేసీఆర్ కిట్టు, గర్భిణీ స్త్రీకి ఆర్థిక సాయం చేస్తూ, తర్వాత పిల్లలకు పెరిగిన తర్వాత కళ్యాణ లక్ష్మి అని పేరుతో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ, తర్వాత ఓల్డేజ్ పెన్షన్ అని, ఒంటరి మహిళ అని, ఇలా అన్ని విధాల మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శివరాంపల్లి ప్రశాంత్ నగర్లో రాఘవేంద్ర క్లినిక్ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ సేవాభావంతో పనిచేయాలని ఆయన అన్నారు. అంటువ్యాధుల పట్ల మరియు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న తరుణంలో ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని ఆయన తెలిపారు. ప్రజలకు తక్కువ ధరలకు మంచి వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ శ్రీలత మహాత్మా, రాఘవేంద్ర క్లినిక్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ డైరెక్టర్ పోల్రెడ్డి పాల్గొన్నారు. శ్రీరాంపల్లి గ్రామంలో ప్రశాంత్ నగర్లో రాఘవేంద్రాని క్లినిక్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజలకంతా కూడా, ఎందుకంటే రోజు రోజుకు ఆబాది పెరిగిపోతున్నది, జనాలు కూడా పెరిగిపోతున్నారు. ప్రతి హాస్పిటల్ ఉండవలసిన అవసరం మనకున్నది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి పేరు మీద పెట్టడం కూడా చాలా ఆనందం. అందుకని ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడే కానీ ఒక రాత్రి ఏదైనా బీమారీ వచ్చింది, ఏదైనా రోగం వచ్చిందని అనుకుంటే మనం ఎప్పుడే కానీ హాస్పిటల్ సిటీ పోవాలంటే కొద్దిగా ఎంతో ఇబ్బంది ఉంటుంది. కానీ మన బస్తీలనే మనకు హాస్పిటల్ ఉన్నప్పుడు అందుకోడానికి ఇక్కడ ఈరోజు హాస్పిటల్ రాఘవేంద్ర హాస్పిటల్ కూడా పెట్టడం చాలా సంతోషం.
ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచిస్తుంటాడు. బస్తీ దవాఖానా అనేది కూడా దీనివల్లనే ఆలోచించి ముఖ్యమంత్రి గారు ప్రతి బస్తీలో దవాఖానా పెట్టి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కూడా ముఖ్యమంత్రి గారు కోరినారు. దాని ప్రకారమే బస్తీ దవాఖానా కూడా నడుస్తున్నాయి, మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రైవేట్ దవాఖానా కూడా ఎందుకంటే ఉండాలి వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకొని మంచి చదువుకొని హాస్పిటల్ పెట్టుకొని ఇక్కడ ఉద్యోగాలు కూడా హాస్పిటల్ పెట్టుకొని ఇంటర్వ్యూ పెట్టుకుంటూ ప్రజల సేవ చేయడం చాలా సంతోషం. దీనికి మమ్మల్ని అందరం కూడా వెళ్ళడం చాలా గొప్పతనం. ఎందుకంటే 3 రోజులు వస్తుంది, నన్ను కూడా అడిగితే తప్పనిసరి వస్తాయని చెప్పినాం. ఈరోజు వచ్చిన తర్వాత ప్రశాంతి కాలంలో అందరూ కూడా ప్రశాంత్ నగర్లో అందరూ కూడా నిజంగా కూడా మా దగ్గర హాస్పిటల్ వాడని వారు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. అందుకని ప్రభుత్వం చేసినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంటే దానికి ధీటుగా 2 కూడా మంచిగా పనిచేస్తాయని అందరూ చెప్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు మేమందరం కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి డెవలప్మెంట్ అనేది కూడా ముందుకు పోతున్నది. ఆ డెవలప్మెంట్లు అన్నీ కూడా చూసి జనాలందరూ కూడా మంచిగా ఎంతో సంతోషిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లోని దంతాలపల్లి, తొర్రూరు పలు మండలాల్లో గొర్రెలు మేకల పెంపకందారులు GHMS ఆధ్వర్యంలో గొర్రెలతో రోడ్డుపై నిరసన తెలిపారు. రామణుజపురం, మాటేలు పలు స్టేజీల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దంతాలపల్లి మండల అధ్యక్షుడు ఉడుకుల ఐలయ్య, తొర్రూరు మండల అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి గొర్రెలను పంపిణీ చేస్తామని చెప్పి మొదటి విడత గొర్రెలను పంపిణీ చేసి రెండో విడత ఇవ్వకుండా జాప్యం చేస్తుందని వాపోయారు. వేలకు వేలు అప్పులు తెచ్చి డీడీలు తీశామని అన్నారు. వెంటనే రెండో విడత గొర్రెలను పంపిణీ చేయకుంటే దశల వారీ ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎర్రబోయిన మురళి, ఉపాధ్యక్షుడు బోరె మల్లయ్య, ఒర్రె లింగయ్య, వీరబోయిన లింగయ్య, సోమయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దిగ్బంధంతో పాటు ప్రభుత్వం మాకు ఇస్తాన హామీని నెరవేర్చకపోతే భవిష్యత్తులో మంచి కార్యక్రమం ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 2వ పట్టణ పరిధిలోని ఒక లాడ్జిలో రూమ్లు అద్దెకు తీసుకుని క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2 టౌన్ సిఐ ఆదిప్రసాద్ సిబ్బందితో కలిసి లాడ్జిపై తనిఖీలు నిర్వహించామన్నారు. ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ 202, 203 గదులను అద్దెకు తీసుకుని బెట్టింగ్లు నిర్వహిస్తున్న 6 వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. వారితో పాటుగా వారి వద్ద పందాలు కాస్తున్న 21 మందిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల వద్ద నుండి 21,070 రూపాయలు నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. డీఎస్పీ యువత డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలాంటి చెడు మార్గాలను ఎంచుకోవడం ద్వారా అప్పుల పాలు అవుతున్నారన్నారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము ఇప్పుడున్న పరిస్థితులు గమనించినట్లయితే ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతున్నాయి. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి క్రికెట్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి క్రికెట్ బెట్టింగ్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్స్ మీద నిఘా పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి పాత నేరస్తులను కూడా అబ్జర్వ్ చేస్తూ నిఘా స్ట్రెంథెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న 2 టౌన్ పోలీస్ వారు సర్ప్రైజ్ రైడ్ చేసిన తర్వాత రాజా లాడ్జ్, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న రాజా లాడ్జ్లో రూమ్ నెంబర్ 202 అండ్ 203లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో సర్ప్రైజ్ రైడ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రస్తుతం 5 బుకీల్ని, 3 పంటర్లని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి పేర్లు బండారు నాగేంద్రబాబు చాటపర్రు, కోడి దుర్గాప్రసాద్ చాటపర్రు, ఏడుకొండలు చాటపర్రు, కృష్ణప్రసాద్ యాదవ్ అలియాస్ నాని చాటపర్రు,
బొక్క శ్రీనివాసరావు చాటపర్రు, అదేవిధంగా మరొక 3 పంటర్లు ఉన్నారు. నాని, రాకేష్, నాగేంద్ర, రమేష్ వీళ్ళందరి మీద కూడా సుమారుగా 27 మంది 27 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళల్లో మన దగ్గర అదుపులో ఉన్నవారు 8 మంది, రిమైనింగ్ అందరూ కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు, పంటర్స్గా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆన్ రికార్డ్ రెడీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. టోటల్ 27 మెంబర్స్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 2 కేసులుగా బుక్ చేయడం జరిగింది. సో వీరి వద్ద నుంచి మ్యాక్సిమం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఈ గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా, వీటి ద్వారా ఈ అమౌంట్ అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతుంది. వీరి వద్ద నుంచి మనం స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం 21,070 రూపాయలు, 21,070 రూపాయలు మరియు అదేవిధంగా 9 సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేయడంతో మనకు క్యాష్ తక్కువ బయట ఇదైంది. దేశంలో మహిళా భద్రతకు భరోసానిచ్చేలా ఓ యువతి సాహసానికి సిద్ధమైంది. 30,000 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు నడుం బిగించింది. బైసికిల్ రైడింగ్తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పేందుకు భగీరథ ప్రయత్నంతో ముందుకు సాగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతి ఇటీవల MBA పూర్తి చేసింది. 2017లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ రైడింగ్ను చేపట్టి రికార్డు నెలకొల్పింది. మరోసారి తమ గ్రామం నుంచి సైకిల్ యాత్రను చేపట్టింది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యాత్రను చేపట్టినట్లు జ్యోతి తెలిపింది. కరోనా నేపథ్యంలో భాగంగా నిబంధనలు సడలించడంతో మరోసారి యాత్రను చేపట్టానని, మహిళల భద్రతకు ఎలాంటి ముప్పు లేదనే భరోసాను నేటి తరంలో నింపేందుకు గాను యాత్రను చేపట్టినట్లు వివరించింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మర్చెంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కిసాన్ సమ్మేళనం సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీతో కుమ్మక్కై సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని వాపోయారు. PCC అధ్యక్షులు శైలజానాథ్ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టి రైతుల గొంతు కోసిందన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 22ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ బిల్లుల్ని రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి మోటార్లకి మీటర్లను వెనక్కి తీసుకోవాలి. ఏమైంది వీళ్ళిద్దరికీ? ఈ రైతుల మీద పడ్డారు వీళ్ళు. రైతుల జీవితాల్ని నాశనం చేసే బిల్లుల మీద పనిచేస్తూ ఉన్నారు స్నేహితులు ఇద్దరు. స్నేహితులు అన్నదమ్ములు అర్థం కాదు, కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి బీజేపీని అనుకుంటూ ఉంటానే. ఒకే ఇంటిలో 2 ద్వారాలు అట్లా పోతా ఎట్లా పోతా అనుకుంటూ ఉంటా. అదానీలకి అంబానీలకి మొత్తం దేశంలో ఉన్న రైతుల్ని బానిసలుగా మార్చే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అడ్డుకుంటాం. ఈ దేశ నిర్మాణంలో ఏమాత్రం పాత్ర లేని వాళ్ళు, స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని వాళ్ళు ఈ దేశాన్ని నిట్టనిలువున నాశనం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ తెలియజేస్తూ ఉన్నాం. ఈ 3 రైతు వ్యతిరేక బిల్లుల పట్ల కాంగ్రెస్ పార్టీ తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉంది. రైతుల పోరాటంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని కోరుతూ ఉన్నాం, మాయా మాటల్ని ఆలోచించండి. తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. రైతుల జీవితాలను ఆడుకోవడం అంటే ఈ దేశంతో ఆడుకోవడం. ఈ దేశాన్ని కొద్దిమంది షావుకార్ల చేతుల్లో పెట్టే ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బిల్లు కూడా కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మోటార్లకు మీటర్లది, ఆ ఎలక్ట్రిసిటీ సంస్కరణలు, ఇంకా విద్యుత్ సంస్కరణలు అప్పుడే అంత ఎగేసుకొని మీరు ఎందుకు చట్టాలు చేస్తున్నారో నాకు అర్థం కావడంలే. నరేంద్ర మోడీకి అంత వంగి వంగి బతకాల్సిన కర్మేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు అనుకుంటున్నారేమో
మీ యొక్క బలంతో మీ యొక్క పోలీసులతో కలిసి ప్రజల్ని అణచివేస్తామని శ్రీకాకుళంలో మీరు మొదలుపెట్టబోయే పైలట్ మోటార్లకు మీటర్ల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది ప్రజలతో కలిసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రైతుల మీద నడిచి మాత్రమే నువ్వు ఈ కార్యక్రమం చేయాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన కానుక ఉచిత విద్యుత్తు, మీరు యాంటీ కాంగ్రెస్ కాబట్టి, మీరు యాంటీ ఫార్మర్ కాబట్టి, రైతు వ్యతిరేక కాబట్టి రైతుల మాట దళితుల మాట మాట్లాడుతుంటారు మంత్రాల్లాగా. మీరు వ్యతిరేక సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. మీ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రక్రియ రైతుల జీవితాల గురితాలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో నిర్మించిన టీడ్కో గృహాల సముదాయాన్ని సందర్శించారు. డిపాజిట్లు చెల్లించిన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకపోవడంపై రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్ చొరవ చూపించాలని కోరారు. అదేవిధంగా సిద్ధంగా ఉన్న ఇళ్లను కోర్టు సాకును చూపించి నిలిపివేయడం సరికాదని తక్షణమే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో టిట్కో వారు నిర్మించిన 10,000 గృహాలు అక్కడ చూడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కర్నూలు నగరంలో ఇక్కడ దాదాపు 10,000 ఇళ్ళు ఇక్కడ కట్టారు. దాదాపు కొన్ని వేల ఇళ్ళు ఇప్పటికే పూర్తయినాయి. కొన్ని మాత్రమే కొద్దిగా ఫినిషింగ్ మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా 10,000 వరకు ఇళ్ళు నిర్మించారని చెప్పారు. అంతేకాకుండా ఆదోని టౌన్లో కూడా 4,500 వరకు ఇలాంటి ఇళ్ళే అక్కడ కూడా పూర్తి చేశామని చెప్పి ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఫిబ్రవరి నాటికే 7,76,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని చెప్పి ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అది కాకుండా మరో 5,26,000 ఇళ్ల నిర్మాణానికి కూడా అప్పట్లోనే శాంక్షన్స్ కూడా ఇచ్చారు. అవి కూడా కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభమైనాయి, కొన్ని చోట్ల అవి కూడా అక్కడక్కడ పూర్తి అయినాయని కూడా చెప్తా ఉన్నారు. అంటే దాదాపు 7-8 లక్షల ఇళ్ళు ఇప్పటికే పూర్తయ్యి అవన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ అలాట్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే లబ్ధిదారులు కొంతమంది ₹1,00,000 వరకు డిపాజిట్ చెల్లించారు. అదేవిధంగా 360 FCFT వాళ్ళు దాదాపు ₹50,000 వరకు వారు కూడా చెల్లించారు. కాబట్టి ఏమంటే డిపాజిట్ కట్టిన వాళ్లకు ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఇల్లు కేటాయించకుండా వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. పాపం వాళ్ళు కొంతమంది అయితే వడ్డీకి తెచ్చి కట్టారు, అవన్నీ కూడా అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత ఇల్లు కూడా నిర్మించిన తర్వాత వాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వకపోతే అవి కూడా పాడుపడే అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు అలాట్ చేయకుండా ఒక కక్ష సాధింపు ధోరణితో వారికి ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం అనేది సరైనది కాదు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. అదేవిధంగా ఇవి ఇవ్వకుండా ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నాడు, కానీ ఆ ఇళ్ల స్థలాలు కూడా ఇప్పటికే 4-5 సార్లు వాయిదాలు వేశాడు. ఎందుకు వాయిదాలు వేస్తా ఉన్నామంటే కోర్టు పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి దాదాపు 43,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సేకరించింది. అందులో 4,000 ఎకరాల పైన మాత్రమే కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే మిగిలిన 39,000 ఎకరాల భూములు పేదవాళ్ళందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అందులో పట్టణాల్లో పేదవారికి 2 సెంట్లు ఇవ్వాలి, పల్లెల్లో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 39,000 ఎకరాలు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది. లబ్ధిదారుల లిస్టు కూడా ప్రభుత్వంతో ఉంది. అదేవిధంగా ఎవరైతే డిపాజిట్లు కట్టారో ఈ ఇళ్ల కోసం వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా వాళ్ళకి ఏం ఖర్చు కాదు. ఓ చిన్న ఖర్చు పెడితే అంతా కూడా వారికి కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడే నేను ఇంజనీర్లు చెప్తున్నది ఏమంటే వాటరు తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇవ్వాలన్నారు. కొన్ని చోట్ల ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇవాళ దాదాపు 2,000 రూములు కోవిడ్ పేషెంట్లకు కూడా ఇచ్చారు, సర్దుబాటు చేశారంటే ఇక్కడ ఇళ్ళు సౌఖ్యంగా సంసారం చేయడానికి అవకాశంగా ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఈ ఇళ్ళన్నీ కూడా వాళ్ళకి దఖలు పరచకుండా ఈ రకంగా చేయడం సరైనది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో దారుణం జరిగింది. చేతుబడి చేశాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు అతి దారుణంగా హతమార్చారు. గొట్టిపల్లి పంచాయతీలోని పుల్లగూడ గ్రామానికి చెందిన నాయకమ్మ అనే వ్యక్తి ఇతని కారణంగా మృతి చెందాడని అనుమానాలు పెంచుకున్న గ్రామస్తులు ఆ వ్యక్తిపై దాడి చేసి సజీవ దహనం చేశారు. దీంతో మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న మెదక్ జిల్లా టెక్మాల్ మండలం సురంపల్లి గ్రామం. సీసీ రోడ్లు, మంచినీటి సమస్యలు తీరాయని గ్రామస్తుల హర్షం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లోని దంతాలపల్లి గొర్రెల పెంపకందారుల ఆందోళన. 2వ విడత గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుండి 21,000 నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. దేశంలో మహిళల భద్రతకు యువతి సాహస యాత్ర. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర. కర్నూలు జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటన. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.